వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదవాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. మిర్యాలగూడలో రివర్ హాస్పిటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. సమస్యల పరిష్కారానికి సోషలిజమే మార్గం అన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. ఎక్సైజ్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 129 మంది మహిళా కానిస్టేబుళ్లకు బీరు తయారీ కంపెనీ చూపించిన అధికారులు. ప్రారంభమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. హైదరాబాద్ కోకాపేటలోని శంకర్ కంటి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జియడవెల్లి గ్రామ ప్రజలకు ఉచిత కంటి వైద్య పరీక్షలు. ఎండిపోయిన పొలాలను పరిశీలించిన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు గురు కృష్ణారెడ్డి. జిల్లాలో స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్న ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు రాచకొండగిరి. గుండాల మండలం వెల్మజాల గ్రామంలో పూర్తయిన నూతన శివపార్వతుల ఆలయ నిర్మాణ కార్యక్రమాలు. ఘనంగా ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ స్కూల్ స్వపరిపాలన దినోత్సవ వేడుకలు. గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ. తీన్మార్ మల్లన్నను కుట్రపూరితంగా ఆధిపత్య కుల కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని బీసీ సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్న చక్రహరి రామరాజు. శ్రీ 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 ఉమామహేశ్వర దేవస్థానం కామేశ్వరరావు కాలనీలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు. తకిట తదిమి తందానతో ఆరంగేట్రం చేసిన ఖమ్మంకి చెందిన ప్రియా కొమ్మినేని. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శనివారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న అల్పసంఖ్యాక వర్గాల బాలికల రెసిడెన్షియల్ కళాశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ 10వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి వారి విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలో ఉన్న అల్పసంఖ్యాక వర్గాల బాలికల రెసిడెన్షియల్ కళాశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ 10వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి వారి విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించారు. డిస్పోర్స్ అంటే ఏంటి అని ప్రశ్నించారు. ఇది గ్రామర్లో ఒక భాగమని, డిస్కస్ అనే పదం ద్వారా డిస్పోర్స్ అనేది వచ్చిందని, అంశాలపై చర్చను డిస్కస్ అంటారని అన్నారు. విద్యార్థినులు మంచి పరిజ్ఞానాన్ని సంపాదించేందుకు పుస్తకాలను, వార్తాపత్రికలను బాగా చదవాలని, ప్రత్యేకించి సంపాదకీయాలను చదవాలని ఆమె సూచించారు. అలాగే రోమిల్లా తాపస్, ఇందిరాగాంధీ వంటి మంచి ఉన్నతమైన వ్యక్తులు, ఆశయాలు కలిగిన వారిని ఆదర్శంగా తీసుకొని ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలని అన్నారు. బాగా చదవడం ద్వారా తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని, కుటుంబానికి చేయూతగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా ఆమె జర్నలిజం, క్రోమోజోమ్స్ తదితర అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల వంటగదిని, డైనింగ్ పరిసరాలను పరిశీలించి వంటగది ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, అపరిశుభ్రత కారణంగా ఏ ఒక్క విద్యార్థిని ఆసుపత్రి పాలు కాకుండా చూడాలని, బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ వాడొద్దని ప్రిన్సిపల్ను ఆదేశించారు. కాగా హాస్టల్కు గ్యాస్ స్టవ్లు కావాలని ప్రిన్సిపల్ కోరగా అందుకు జిల్లా కలెక్టర్ అంగీకరించారు. జిల్లా మిర్యాలగూడలో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డిలు నూతన డాక్టర్ అంజిరెడ్డి రివర్ హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డిలు నూతన డాక్టర్ అంజిరెడ్డి రివర్ హాస్పిటల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ కేంద్రంలో అత్యాధునిక వైద్య పరికరాలతో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అలాగే పేద మధ్యతరగతి కుటుంబాలకు నిలయమైన మిర్యాలగూడ నియోజకవర్గంలోని ప్రజలకు అతి తక్కువ ధరలకే వైద్యం అందించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో అంజిరెడ్డి రివర్ హాస్పిటల్ యాజమాన్యం మరియు ఆర్ఎంపీ డాక్టర్లు, ప్రముఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మరియు ప్రజాప్రతినిధులకు, మన రూరల్ ప్రాక్టీషనర్ అధ్యక్షులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఆగట్లేదు ఐసీ సెటప్ కాబట్టి డోర్ కొంచెం ఆగదు. देदा देव देवदा प्रीरादि प्रिया ध्यानदारा नमस्तमो निरानमस्तम महाभोजन गंगा प्रियगवत्निरे सर्वमेव तेना డాక్టర్ అంజరెడ్డి గారి హాస్పిటల్స్ ప్రారంభోత్సవానికి చేసిన డిసిసి శంకరన్న, అట్లాగే అంజరెడ్డి హాస్పిటల్స్ యాజమాన్యం, ఆర్ఎంపీ డాక్టర్లు, ఐఎంబీఆర్లు అందరూ మీడియా వ్యక్తులకు ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు చెబుతూ, గతంలో చిన్న చిన్న పొరపాటు జరిగిన ఈ హాస్పిటల్లో అలాంటివి మళ్ళా రిపీట్ కాకుండా ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పేద ప్రజలు ఎక్కువ, చుట్టుపక్కల తండాలు అయితేంది, లోకల్ కూడా ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు అయితేంది ఎక్కువ చుట్టూ ఎక్కువ వాళ్ళే ఉంటారు, కొద్దిగా మార్కెట్ ఎక్కువ ఉంటారు. కాబట్టి దయచేసి వాళ్ళని గమనించి బిల్లుల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ తగిన జాగ్రత్తలు అసలు ఫోన్ చేయడం జరిగింది అప్పట్లో. ఎందుకంటే మా దగ్గర అడిగి వెళ్ళిపోయింది దామర్శిక ప్రాంతం అంతా అక్కడికే పోతారు ఎక్కువ. సరే ఎన్నో చాలా మంచిది, చాలా సంతోషం. మా ఎమ్మెల్యే గారు ఇలా ప్రారంభోత్సవం రావడం, మాతో పాటుగా మా కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్, మా అందరూ కూడా రావడం చాలా సంతోషం, శుభదాయకం కూడా. మిర్యాలలో డాక్టర్ అంజిరెడ్డి గారికి ఎంత మంచి పేరు. అదేవిధంగా మిర్యాలలో మంచి సేవ అందించాలి, పేషెంట్స్ వచ్చినప్పుడు వారు రిసీవ్ చేసుకోవాలి, ఫ్యాక్ట్ చెప్పాలి, నిజం. నల్గొండలోని కోటిరెడ్డి ఫంక్షన్ హాల్లో శనివారం సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అధ్యక్షత వహించగా, సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరై మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో నల్గొండలోని కోటిరెడ్డి ఫంక్షన్ హాల్లో శనివారం సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అధ్యక్షత వహించగా, సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరై మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ విధానంతో అనేక సంక్షోభాలు ఏర్పడి సమానత్వం కోసం పోరాడే ప్రజలు కమ్యూనిజం వైపు చూస్తున్నారని, సమస్యల పరిష్కారానికి సోషలిజమే మార్గమని, రాబోయే కాలంలో కమ్యూనిజానికి మంచి రోజులు రాబోతున్నాయని, ప్రజలందరూ కమ్యూనిస్టులు నిర్వహిస్తున్న ప్రజా పోరాటాలలో భాగస్వాములు కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. ఇటీవల అమెరికాలో నూతనంగా ఏర్పడిన ట్రంప్ ప్రభుత్వం భారతీయులను దేశం నుంచి గెంటివేస్తుంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ వారితో సన్నిహిత్య సంబంధాలను ఏర్పాటు చేసుకుంటున్నామని మరొక చెప్తుండడం ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. భారతదేశంలో కూడా రాబోయే కాలంలో దేశాన్ని పరిపాలిస్తున్న పెట్టుబడిదారీ విధానానికి కొమ్ము కాసే నాయకులపై ప్రజలు విసిగిపోయి కమ్యూనిస్టుల పాలన కోరుకోవడం జరుగుతుందని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కాలయాపన చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోవడంతో గ్రామాల్లో అనేక ప్రజా సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య,
డబ్బికార్ మల్లేష్, పాలడుగు నాగార్జున, బండా శ్రీశైలం, కందాల ప్రమీల, సయ్యద్ హాషం, చిన్నపక్క లక్ష్మీనారాయణ, పాలడుగు ప్రభావతి, వీరేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజా పోర్బాట ఇది క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాలని చెప్పేసేటువంటి కార్యాచరణ రూపొందించాం. 2 నుంచి 6 వరకు మా పార్టీ ఆధ్వర్యంలో బృందాలుగా బయలుదేరి గ్రామాలలో ప్రజా సమస్యల మీద పర్యటన చేస్తారు, సర్వేలు చేస్తారు. ఆ తర్వాత 6-7 తేదీల్లో మిర్చి రైతులు పంట పొలాలు ఎండిపోతున్నట్టు వాటి మీద కూడా పర్యటన చేస్తాం. 10 నుంచి 13 వరకు గ్రామాల్లో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతాం. ఆ తర్వాత 24, 25, 26 తేదీల్లో మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపడతాం. 28వ తేదీన మార్చి 28వ తేదీన కలెక్టరేట్ ముందు మహాధర్నా నిర్వహిస్తాం. ప్రభుత్వం అప్పటికి కూడా స్పందించకపోతే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోతే మా కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగానే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పటికే మీరందరూ చూస్తున్నారు, రాష్ట్రంలో ఇసుక పాలసీ ఈరోజు కేంద్ర మంత్రులు అలాగే 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. కనీసం రాష్ట్రానికి ఇక్కడ ఉండేటటువంటి బలహీన వర్గాలకు, కార్మిక వర్గానికి ఇంత అన్యాయం జరుగుతుంటే కేటాయింపులు లేకపోతే కనీసం మాట్లాడడం లేదు. బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ చిన్న వాటి విషయాలు మాట్లాడతారు, కానీ రాష్ట్ర ప్రయోజనాలకే బడ్జెట్ వ్యతిరేకంగా ఉంటే మాట్లాడడం లేదు. అక్కడ ఒత్తిడి తీసుకురావడం లేదు. ఆ రకంగా బడ్జెట్లో ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి న్యాయం జరగకపోతే రాష్ట్ర ప్రజలు ఓట్లు వేసింది ఎందుకు? మీకు 8 మందిని గెలిపించారు కదా. మరి ఏమాత్రం మాట్లాడకుండా రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉంటే మాట్లాడడం చేత కాకపోతే ఆ పదవులకు రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి, 8 మంది పార్లమెంట్ సభ్యులు కూడా రాజీనామా చేయాలి. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంటే దాన్ని సరిచేయాలి, లేకపోతే రాజీనామా చేయాలి. ప్రజలు ఓట్లేశారు కాబట్టి ఆ రకంగా డిమాండ్ చేస్తున్నారు. అందుకని కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విధానాలు అనుసరిస్తుంది. దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. 3వసారి అధికారంలోకి వచ్చి 7 మాసాలు అవుతుంది మోడీ ప్రభుత్వం. ఈ 7 మాసాల కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయకుండా ప్రజల్ని మరిన్ని కష్టాలకు, నష్టాలకు గురి చేసేటువంటి పద్ధతుల్లో ప్రజల మీద విపరీతమైనటువంటి పన్నుల భారాలు వేస్తూ ప్రజాధనాన్ని మొత్తం కొల్లగొట్టి కొద్ది మందిని బాగు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవటం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసినటువంటి నిధులు ఆనాడు రాష్ట్రాన్ని విభజించినప్పుడు పార్లమెంటులో తీసుకొచ్చినటువంటి చట్టంలో, విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. రాష్ట్రాలను విడదీసిన తర్వాత ఏపీకి ఏమి ఇవ్వాలి, తెలంగాణకి ఏమి ఇవ్వాలి, తెలంగాణ అభివృద్ధి కావాలంటే ఏ ప్రాజెక్టులు, ఏ రకంగా నిధులు ఇవ్వాలి అని చెప్పేసి విభజన. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు ఎక్సైజ్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 129 మహిళా కానిస్టేబుళ్లు శుక్రవారం ఎక్సైజ్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ శశిధర్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ బెవరేజెస్ చంద్రయ్యలు కలిసి మల్లపల్లిలో యునైటెడ్ బెవరేజెస్ బీర్ కంపెనీలో 3 బ్యాచ్లుగా శిక్షణ. మహిళా కానిస్టేబుళ్లకు బీరు బాటిళ్లను శుభ్రపరచడం నుంచి బీరు తయారీ, ప్యాకింగ్ విభాగాల వరకు బీరు కంపెనీ కస్టర్ హెడ్ జయతి షెకావత్, డిస్పాచ్ ఇన్ఛార్జీలు హిస్తోష్, ఇతర అధికారులు కలిసి కానిస్టేబుళ్లకు బీరు కంపెనీని చూపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు ఎక్సైజ్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 129 మహిళా కానిస్టేబుళ్లు శుక్రవారం ఎక్సైజ్ అకాడమీ జాయింట్ కలెక్టర్ శశిధర్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ బెవరేజెస్ చంద్రయ్యలు కలిసి మల్లేపల్లిలో యునైటెడ్ బెవరేజెస్ బీరు కంపెనీలో 3 బ్యాచ్లుగా శిక్షణ. మహిళా కానిస్టేబుళ్లకు బీరు బాటిళ్లను శుభ్రపరచడం నుంచి బీరు తయారీ, ప్యాకింగ్ విభాగాల వరకు బీరు కంపెనీ కస్టర్ హెడ్ జయతి షెకావత్, డిస్పాచ్ ఇన్ఛార్జీలు
తోష్ ఇతర అధికారులు కలిసి కానిస్టేబుల్లకు బీరు కంపెనీని చూపించారు. అనంతరం బీరు తయారీపై పవర్ ప్రజెంటేషన్ను ఇచ్చారు. జనవరి 31న ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ మర్తజా రిజ్వీ, కమిషనర్ చెవ్వూరి హరికిరణ్లు ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఎక్సైజ్ అకాడమీకి వెళ్లారు. అకాడమీలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లలో మంత్రి జూపల్లి మాట్లాడారు. ఈ క్రమంలో మంత్రి ఈ శిక్షణ సమయంలో బీరు మద్యం కంపెనీలతో పాటు మద్యం డిపోలను పరిశీలించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శనివారం ఇదే శిక్షణ కానిస్టేబుళ్లకు మద్యం తయారీ, డిస్టిలరీ కంపెనీలతో పాటు మద్యం డిపోలను పరిశీలిస్తున్నామని ఎక్సైజ్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ శశిధర్ రెడ్డి అన్నారు. మార్చి 6న టీజీ ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా పరిశీలించడానికి అనుమతి వచ్చిందని జాయింట్ డైరెక్టర్ అన్నారు. 3 దశాబ్దాల అనంతరం తొలిసారిగా బీరు మద్యం తయారు అయ్యే కంపెనీలతో పాటు మద్యం అమ్మకాలు జరిపే డిపోలను సందర్శించే అవకాశం లభించడం శిక్షణ కానిస్టేబుల్ అదృష్టమని అన్నారు. So good to have you all, and my sincere regards to sir for giving us the opportunity to be together here today. So let's make sure that this visit of yours is the payment. It sets up the path for your ventures into this department. Again, me and my team are welcoming you here. I have my managers here, I have my safety manager here, I have my human resource personnel here, and all the people you see here are here to assist you in this 6 hours of event. మొదటి రోజు యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం పర్వాలతో పూజలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 11వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్నాయి. మొదటి రోజు బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ విశ్వక్సేన ఆరాధన, స్వస్తిహ వాచనం, రక్షాబంధనం పర్వాలతో పూజలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు అర్చకులు. ముందుగా ప్రధానాలయం గర్భాలయంలో స్వయంభు నారసింహునికి పూజలు నిర్వహించి స్వామివారి అనుమతితో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజుల పాటు భక్తులచే జరపబడే శాశ్వత మొక్కు కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హోమంను ఆలయ అధికారులు రద్దు చేశారు. యాదాద్రి
నరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహణ చేయడానికి సర్వము రంగం సిద్ధమైపోయింది. ఈ శుభముహూర్తంలో స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు జరగగానే వెంటనే ఆస్థానం చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, మంత్రపుష్ప నీరాజనాలు అనే వైదుష్య కార్యక్రమాలు జరిగాయి. సాయంకాలం వృక్షంగ్రహణ, అంకురారోపణ అనేటువంటి శుభ కార్యక్రమాలు ఈరోజు నిర్వహింపబడుతూ ఉన్నాయి. బంగారు శిఖరం అయిన తర్వాత మొదటి బ్రహ్మోత్సవం మహా వైభవపేతంగా మా కార్యనిర్వహణాధికారైనటువంటి శ్రీమాన్ భాస్కర్రావు గారి యొక్క అధ్యక్షతలో ఈ మహా కార్యక్రమాలన్నీ కూడా మా ప్రధాన అర్చకత్వంలో నిర్వహింపబడుతున్నాయి. భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం, స్వస్తి. శనివారం ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం సందర్భంగా కనగల్ మండలంలోని గడ్డంవారి ఎడవల్లి గ్రామంలో నేలకంటి కోటయ్య జ్ఞాపకార్థం హైదరాబాద్కు కోకాపేట శంకర కంటి ఆసుపత్రి వైద్య బృందం డాక్టర్ నైజీరియా ప్రోగ్రాం ఇన్ఛార్జ్ బాలరాజు ఆధ్వర్యంలో హాస్పిటల్ సిబ్బందితో కలిసి కనగల్ మండలంలోని జి ఎడవల్లి గ్రామ ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శనివారం ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం సందర్భంగా కనగల్ మండలంలోని గడ్డంవారి ఎడవల్లి గ్రామంలో నేలంటి కోటయ్య జ్ఞాపకార్థం హైదరాబాద్కు కోకాపేట శంకర కంటి ఆసుపత్రి వైద్య బృందం డాక్టర్ నైజీరియా ప్రోగ్రాం ఇన్ఛార్జ్ బాలరాజు ఆధ్వర్యంలో హాస్పిటల్ సిబ్బందితో కలిసి కనగల్ మండలంలోని జి ఎడవల్లి గ్రామ ప్రజలకు కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కండ్లకు ఆపరేషన్ చేయుటకు ఉచితంగా ఇక్కడ అన్ని పరీక్షలు చేసిన అనంతరం హైదరాబాద్ కోకాపేటలోని శంకర్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో సొంత ఖర్చులతో బస్సులో ఇక్కడి నుండి తీసుకుపోయి కంటి ఆసుపత్రిలోనే ఆపరేషన్ చేసిన తర్వాత జి ఎడవల్లి గ్రామంలో తీసుకువచ్చి వదిలిపెడతామని డాక్టర్ల బృందం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోటయ్య కుమారుడు నేలంటి రవి ఆధ్వర్యంలో ఉచిత శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గడ్డంవారి ఎడవల్లి గ్రామస్తులు కొరవి శంకర్, నకరేకంటి వెంకన్న, కర్ణాటక చిన్నగిరి, పరసనబోయిన రామకృష్ణ, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని మండలగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో సింగరాయ చెరువు గ్రామంలో చప్పిడి భూపాల్రెడ్డి అతని భూమి 3 ఎకరాలు పూర్తిగా ఎండిపోవడం జరిగింది. అదేవిధంగా చప్పుడు శేఖర్ రెడ్డి, అనిల్ రెడ్డి, మోహన్ రెడ్డి వరి పొలాలు పూర్తిగా ఎండిపోయిన వారి పొలాలను శనివారం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు గురు కృష్ణారెడ్డి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని మండలగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో సింగరాయ చెరువు గ్రామంలో చప్పిడి భూపాల్రెడ్డి అతని భూమి 3 ఎకరాలు పూర్తిగా ఎండిపోవడం జరిగింది. అదేవిధంగా చప్పుడు శేఖర్ రెడ్డి, అనిల్ రెడ్డి, మోహన్ రెడ్డి వరి పొలాలు పూర్తిగా ఎండిపోయిన వారి పొలాలను శనివారం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు గురు కృష్ణమూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎం గ్రామశాఖ ఎండిపోయిన వరి పంటలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ యాసంగి సీజన్లో కష్టపడి రైతులు వరి ధాన్యాన్ని వేసుకోవడం జరిగింది. అలాగే చేతికి వచ్చే సమయంలో భూగర్భ జలాలు అడుగంటడం జరిగిందని, బోర్లు నీళ్లు లేకపోయినా వరి ఎండిపోయిందని, కావున నష్టపోయిన రైతులకు ఎకరాకి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వాన్ని. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కొండ శ్రీశైలం, గ్రామశాఖ కార్యదర్శి సబ్బిడి రాఘవారెడ్డి, ఇట్టబోయిన శేఖర్, నీల అంజయ్య, నీల రవి, కొండం రాజమల్లు, చప్పిడి రఘునాథరెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇంజమూరి రాఘవాచారి సమక్షంలో శనివారం పట్టణంలోని విశ్వబ్రాహ్మణ వసతి గృహంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఇనుగుర్తి గోపి, కోశాధికారి కటకన్ రమేష్ చారితో పాటు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రాచకొండ గిరి మాట్లాడారు. స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇంజమూరి రాఘవాచారి సమక్షంలో శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక విశ్వబ్రాహ్మణ వసతి గృహంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరుగుర్తి గోపి, కోశాధికారి కటకం రమేష్ చారితో పాటు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు రాచకొండ గిరి మాట్లాడుతూ ఇటీవల కాలంలో అక్రమ రికవరీల పేరిట పోలీస్ వేధింపుల సమస్యను స్వర్ణకారులు తీవ్రంగా ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించబోయేలా కృషి చేస్తామన్నారు.
కోర్టు పరిధిలో మడిగల సమస్య కూడా అతి త్వరలో పరిష్కారం కానుందన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇంజమూరి రాఘవాచారి మాట్లాడుతూ జిల్లా అధ్యక్ష పదవిలో మరింత బాధ్యతలు పెరిగాయని పేర్కొంటూ సభ్యులందరినీ ఏకతాటిపై తీసుకువచ్చి ఐక్యంగా ఉండేలా కృషి చేయాలన్నారు. స్వర్ణకారులందరూ ఐక్యంగా ఉంటేనే ప్రజాప్రతినిధులు సైతం ఆయా సంఘాలకు గౌరవాన్ని ఇస్తారని అన్నారు. సంఘాన్ని చైతన్యపరిచి ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సంఘ సభ్యులందరూ ఐక్యతగా ఉండాలని, ఐక్యతగా ఉంటేనే సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయన్నారు. పోలీసులకు అవకాశం ఇవ్వకుండా దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని తగు జాగ్రత్తలు వహిస్తూ వ్యాపారాన్ని నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాషం రామరెడ్డి, మార్కెట్ చైర్మన్ యూకూరి రమేష్, స్వర్ణకార సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కుందుకూరు పూర్ణాచారి, సంఘ రాష్ట్ర నాయకులు కన్నెకంటి సత్యం, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అన్న భీమోజు నాగార్జునాచారి, సంఘ రాష్ట్ర నాయకులు కొల్లూరు సత్యనారాయణాచారి, కూరెళ్ల మదనాచారి, గొట్టుముక్కల చంద్రశేఖర్, రాగిపల్లి విష్ణుమూర్తి, సొల్లెటి కృష్ణకుమార్, కాంచనపల్లి చంద్రశేఖర్, మోర భీష్మాచారి, సిరిగద్దె విఠలాచారి తదితరులున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వెల్మజాల గ్రామంలో శనివారం నూతన శివపార్వతుల ఆలయ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ మహాగణపతి పూజ, యాగశాల ప్రదక్షిణం, ప్రతిష్టామూర్తుల రథయాత్ర, ఊరేగింపు, మండపాదృష్టత, దేవతా పూజలకు గ్రామ భక్తులు శివపార్వతుల పూజలకు పెద్ద ఎత్తున హాజరై పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కార్యనిర్వహణ అధ్యక్షుడు దాసవల్లి దేవి సుబ్రహ్మణ్య ప్రసాద్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం వెల్మజాల గ్రామంలో శనివారం నూతన శివపార్వతుల ఆలయ నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ గణపతి పూజ, యాగశాల ప్రదక్షిణం, ప్రతిష్టామూర్తుల రథయాత్ర, ఊరేగింపు, మండపాదృష్టత, దేవతా పూజలకు గ్రామ భక్తులు శివపార్వతుల పూజకు పెద్ద ఎత్తున హాజరై పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కార్యనిర్వహణ అధ్యక్షుడు దాసా వల్లిదేవి సుబ్రహ్మణ్య ప్రసాద్ మాట్లాడుతూ, మా గ్రామంలో పురాతన శివాలయంను తొలగించి నూతన శివాలయంను గ్రామస్తుల సహకారంతో గ్రామ పెద్దలందరము ఈ నిర్మాణ పనులు చేపట్టామని అన్నారు. మాకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ సంగి బాలకృష్ణ, అనంతుల రామచంద్రు, వెల్మజాల శేషగిరిరావు, నిమ్మల మాధవరెడ్డి, మాజీ ఎంపీపీ సంగి వేణుగోపాల్, సంగి భాస్కర్, డీలర్ వల్లపురెడ్డి నరసింహ, మాజీ ఎంపీపీ కొమ్మగల్ల ఎల్లయ్య, బాలనర్సయ్య, ఎలగందుల బాలరాజు, సొప్పరి వినోద్ కుమార్, నాగరాజు, సింగారం నరసింహ తదితరులు పాల్గొన్నారు. నీకంచుడు మగవాళ్ళు మాత్రం నెయ్యి వేయాలి, ఆడవాళ్ళు నవధాన్యాలమ్మా. నవధాన్యాలు మీ దగ్గర ఉంటే సరే, లేకపోతే మీరు చెప్తే మళ్ళీ ఇస్తారు. అయ్యా మీ దగ్గర అందరూ కూడా హోమ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మీ దగ్గర ద్రవ్యం ఇచ్చున్నారు. ఆ ద్రవ్యాన్ని స్వాహ అన్నప్పుడు హోమగుండంలో వేస్తూ ఉండాలి.
పిల్లల్ని ఇద్దరి మధ్య ఉంచుకోవద్దు. ముందుగా గణపతి యొక్క మూలమంత్రం బయలుదేరింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. దేవరకొండ పట్టణంలోని ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ పాఠశాలలో శనివారం స్వపరిపాలనా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, హోంమంత్రి, గవర్నర్, కలెక్టర్, డిఈఓ, ఎంఈఓ, హెచ్ఎం, కరెస్పాండెంట్, ఉపాధ్యాయులుగా అలరించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడారు. దేవరకొండ పట్టణంలోని ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ పాఠశాలలో శనివారం స్వపరిపాలనా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, హోంమంత్రి, గవర్నర్, కలెక్టర్, డిఈఓ, ఎంఈఓ, హెచ్ఎం, కరెస్పాండెంట్, ఉపాధ్యాయులుగా అలరించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. చిన్నారులు ఒకరోజు ఉపాధ్యాయులుగా చక్కని వేషధారణలతో పాఠశాలలో సందడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రవణ్, లింగం, కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇంకేం వస్తుంది పంపించి కాల్ రెడీ ఇక్కడ చూడాలి అమ్మా ఇక్కడ చూడాలమ్మా మనకు బయట కాలు ఇంకేం వస్తుంది పంపించి కాల్ రెడీ ఇక్కడ చూడాలి అమ్మా ఇక్కడ చూడాలమ్మా బొక్క కొంచెం కింద పెట్టండమ్మా గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ 2 సంవత్సరాల వరకు ప్రతి నెల 20 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 1000 రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు 2024 జనవరి 1వ తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం శనివారం స్థానిక గాంధీజీ విద్యా సంస్థల లయన్స్ క్లబ్ ఆఫ్ చండూరు ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చండూరు సేవ అధ్యక్షులు లయన్స్ సంగు జానయ్య మాట్లాడారు. గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ 2 సంవత్సరాల వరకు ప్రతి నెల 20 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 1000 రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు 2024 జనవరి 1వ తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం శనివారం స్థానిక గాంధీజీ విద్యా సంస్థల లయన్స్ క్లబ్ ఆఫ్ చండూరు ఆధ్వర్యంలో 15వ నెల పంపిణీ చేయడం జరిగింది. ఈ నెల నుండి మరొక 10 మందిని పెంచి మొత్తం 30 మందికి నిత్యావసర సరుకులను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ ఆఫ్ చండూరు సేవా అధ్యక్షులు లయన్స్ సంగు జానయ్య హాజరై మాట్లాడుతూ జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా సమాజానికి సేవ చేయాలనే కోరికతో సేవే లక్ష్యంగా ముందుకెళ్తున్న డాక్టర్ కోడి శ్రీనివాసులు గాంధీజీ ఫౌండేషన్ను ఏర్పాటు చేసి చేస్తున్న సేవలు అభినందనీయమని స్ఫూర్తిదాయకమని తెలిపారు. మానవత్వంతో చేసే సేవ చాలా గొప్పదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఫౌండేషన్ల సేవలు విస్తృతం కావాలని ఆకాంక్షించారు. 15 నెలలుగా ప్రతి నెల 1వ తేదీన ఇంతమంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించడం అనేది అమోఘమైన విషయమని కొనియాడారు. గాంధీజీ ఫౌండేషన్ ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని, రాబోయే రోజుల్లో ఈ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవలు పేద ప్రజలకు అందాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు, లయన్ ఏను వెంకటరెడ్డి, గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, బుషిపాక యాదగిరి, బోడ విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు.
సంవత్సరం జనవరి 1వ తేదీన గాంధీజీ ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది. అది ఈ రోజుకి 15వ నెల. 15 నెలలుగా మరి ఎటువంటి ఆసరా లేని వారు, వాళ్ళకు కూతుళ్ళు కుమారులు లేకుండా ఒంటరిగా జీవిస్తూ వాళ్ళకు పనిచేసి సంపాదించాలన్న ఓపిక లేనటువంటి నిరుపేదల్ని ఈ గాంధీజీ ఫౌండేషన్ జనవరి 1, 2024 20 మందిని ఎంపిక చేసుకొని ప్రారంభించడం అనేది జరిగింది. మళ్ళీ ఒక 10 మందిని అడిషనల్గా యాడ్ చేస్తూ మరి ఈరోజు 30 మందికి నిత్యావసర సరుకుల పంపిణీ అనేది జరుగుతూ ఉంది. గాంధీజీ ఫౌండేషన్ ఉద్దేశం ఎటువంటి ఆసరా లేకుండా వాళ్ళ కుటుంబంలో ఒక బిడ్డగా మేముంటూ వాళ్ళని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు స్థాపించి ప్రతి నెల 1వ తేదీన మరి వీరందరికీ కూడా నిత్యావసర సరుకులు అందిస్తూ వస్తున్నాం. వాళ్ళు చాలా ఆనందంగా, ఎంతో ఆనందంతో ఆ నిత్యావసర సరుకుల్ని వాడుకొని ఆ నిత్యావసర సరుకుల ద్వారా వంటలు చేసుకొని చాలా సుఖంగా ఉంటున్నామని చెప్తుంటే చాలా సంతోషం వేస్తూ ఉంది. మరి ఇదే విధంగా భవిష్యత్తులోనే ఇంకా మంచి కార్యక్రమాలు గాంధీజీ ఫౌండేషన్ తీసుకొస్తుంది. మరి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మళ్ళీ చలివేంద్రాన్ని కూడా వాటర్ ట్యాంక్ సెంటర్లో గత సంవత్సరం కూడా మేము పెట్టాం. ఈ సంవత్సరం కూడా చలివేంద్రాన్ని ఏర్పాటు. ఈరోజు గాంధీజీ విద్యా సంస్థ చైర్మన్, గాంధీజీ ఫౌండేషన్ అధ్యక్షులు కోడి శ్రీనివాసులు గారు ఇంతటి మహాసేవ భాగ్యం చేస్తున్నట్టే అది మామూలు విషయం కాదు. ప్రతి నెల ఇట్లా చేయాలంటే దాదాపు 50 ఖర్చు వస్తుంది. ప్రతి నెల ఈ సాధారణంగా ఇంట్లో కన్న తల్లిదండ్రులకే అన్నబెట్టే రోజుల్లో సినన్న ఇంత సేవ చేసుకుంటుంటే ఆయనకు ఎంతో మంచి హృదయం ఉంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని సినన్కు ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రశాంతాలని భగవంతుని కోరుకుంటూ మమ్మల్ని ఇందులో భాగస్వామ్యం చేసినందుకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది, టెన్షన్ లెక్కనేగా. బీసీల తరఫున మాట్లాడుతూ పార్టీ విధానాలను బీసీ కులాలకు తెలుపుతూ ముందుకు వెళ్తున్న తరుణంలో కొంతమంది ఆధిపత్య కుల కాంగ్రెస్ నాయకులు తీన్మార్ మల్లన్నపై కక్షగట్టి అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని బీసీ సంక్షేమ సంఘం జిల్లా తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. శనివారం నల్గొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో చక్రహరి రామరాజు మాట్లాడారు. శనివారం నల్గొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ విధేయుడు అయి ఉండి కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ట పెంచుతూ బీసీ వర్గాలను పార్టీకి అనుసంధానం చేస్తున్న తరుణంలో బీసీల తరఫున మాట్లాడుతూ పార్టీ విధానాలను బీసీ కులాలకు చెప్పుచూ ముందుకు వెళుతున్న తరుణంలో కొంతమంది ఆధిపత్య కుల కాంగ్రెస్ నాయకుల తీన్మార్ మల్లన్నపై కక్షగట్టి అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఈ మధ్య కాలంలో తీన్మార్ మల్లన్న బీసీలను చైతన్యం చేసే కార్యక్రమంలో భాగంగా చాలా ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి బీసీ సమాజం మేలుకోవాలని, తమ ఓటు తమకే వేసుకొని రాజ్యాధికారంలోనికి రావాలని పిలుపునివ్వడం ఆధిపత్య కుల నాయకులకు నచ్చలేదన్నారు. ఈ మధ్య మిర్యాలగూడ, వరంగల్లో పెట్టిన బహిరంగ సభలకు బహుజన సమాజం ఎక్కువ హాజరై తమ సత్తా చాటినందుకు ఓర్చుకోలేని కొంతమంది కాంగ్రెస్ నాయకులు తీన్మార్ మల్లన్న బయటికి పంపించడానికి కుట్ర పన్నారని తెలిపారు. తీన్మార్ మల్లన్నను పార్టీ నుండి సస్పెండ్ చేయడానికి వారు చూపించిన కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, నల్ల సోమ మల్లన్న, కేశబోయిన శంకర్ ముద్రాజ్, నగరకంటి కాశయ్య గౌడ్, కాసోజు విశ్వనాథం, గోలి విజయ్ కుమార్, జిల్లా ఆదినారాయణ పాల్గొన్నారు. ఈరోజు
తీన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక కుట్రపూరితమైనటువంటి చర్యగా భావిస్తున్నాం. తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ యొక్క అధినాయకత్వాన్ని కానీ లేక ముఖ్యమంత్రి కానీ మిగతా ఎవరిని కూడా ఆయన విమర్శించలేదు. వారు కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ, రాజీవ్ గాంధీ యొక్క పాలసీని ప్రచారం చేయడానికి విస్తృతంగా ఆయన చాలా కార్యక్రమాలు చేపట్టింది. వారు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఎక్కువగా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా వారు ఈ మధ్యకాలంలో మిర్యాలగూడెంలో బీసీల యొక్క మహాసభ, అదేవిధంగా బహుజనుల అందరినీ కలిపి అక్కడ ఒక మహాసభను, అదేవిధంగా వరంగల్లో కూడా ఒక పెద్ద ఎత్తున 1,00,000 మందితో ఒక బహుజనులతోటి ఒక మీటింగ్ పెట్టి బీసీల యొక్క హక్కుల కోసం మన ఓటు మనం వేసుకొని మనం రాజ్యాధికారానికి రావాలనేటువంటి దాన్ని పిలుపునివ్వడం జరిగింది. అయితే అది బీసీల యొక్క హక్కులను కాపాడడానికి మాత్రమే ఆయన ఆ కార్యక్రమాన్ని చేపట్టింది. దానిలో కొంతమంది ఇచ్చినటువంటి యొక్క అసభ్యమైనటువంటి యొక్క వాట్సాప్ గ్రూపులను చూసి ఆయన ఆవేశంతో కొద్దిగా మాట్లాడినటువంటి పరిస్థితి, కానీ వాస్తవంగా అది ఆయన తప్పు కాదు. ఈ యొక్క ఆధిపత్య కులాలను ఆయనను రెచ్చగొట్టినటువంటి పరిస్థితి. వారు కేవలం ఈ కులాల యొక్క ఐక్యత కోసం ఈ మహాసభల్లో మాట్లాడిండ్రు. ఆ ఐక్యత అయితే ఇప్పుడు రాష్ట్రంలో వచ్చింది. దాన్ని ఓర్వలేకనే ఈ యొక్క ఆధిపత్య కులాలు ఈ రకంగా మల్లన్నను పార్టీ నుండి బహిష్కరించడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని పరిణామం తీవ్రంగా ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం. అయితే తీర్మానం మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జిల్లా బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా తీవ్రంగా ఖండిస్తుంది. మరి బీసీల యొక్క వారి యొక్క వాళ్ళ యొక్క ఆగ్రహానికి గురి కావాల్సింది కాంగ్రెస్ పార్టీ. ముందు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా తీర్మానం మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసము బీసీలందరినీ ఏకీకరణ చేసి ఎంతో కృషి చేసి అధికారం రావడానికి తన వంతు సహకారం చేసి ముందు అగ్రగణ్యంగా బీసీలలో ఉన్నాడు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ కోసం నిస్వార్థంగా సేవ చేసిన తీర్మానం మల్లన్నని ఆధిపత్య కులాలు కలిగిన వ్యక్తులు కొంతమంది కుట్రపన్ని వారిని సస్పెండ్ చేయడానికి మరి వాళ్ళు పూనుకున్నారు. దీనివల్ల మీకు తగిన గుణపాఠం కూడా ముందు చెప్పవలసిన అవసరం వస్తుంది. వెంటనే తీర్మానం మల్లన్న ఒక సస్పెండ్ని వాపసు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. తీర్మానం మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడాన్ని బీసీ సంక్షేమ సంఘం తరపు నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే తీర్మానం మల్లన్న గారు చేసిన తప్పేందని అడుగుతున్నాం. తీర్మానం మల్లన్న గారు ఈ ఎలక్షన్ల కంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి విధానాలను, వాళ్ళు చేసిన తప్పులను ఎండగట్టి ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి ముఖ్యమంత్రితో తిరిగి ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఆయనే ప్రచారంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం జరిగిందనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి తీర్మానం మల్లన్న గారు ఈరోజు ఏం తప్పని చేసిండు. తీర్మానం మల్లన్న గారు బీసీల మీటింగ్ పెట్టడం తప్ప, తీర్మానం మల్లన్న గారు బీసీల హక్కుల కోసం మాట్లాడడం తప్ప, బీసీలను చైతన్యవంతం చేయడం తప్ప, లేకపోతే బీసీలను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చడానికి ఆయన చేస్తున్నటువంటి కృషి తప్ప. తీర్మానం మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వాళ్ళు తప్పుదారి పోతుంటే సక్రమ మార్గం పెట్టడానికి అప్పుడప్పుడు మాట్లాడడం జరిగింది. అది తప్ప అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులు, అప్పుడున్నటువంటి సోనియా గాంధీ గారిని ఇష్టం వచ్చిన మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి కేంద్రం నుంచి వచ్చినటువంటి రాష్ట్ర ఇన్ఛార్జ్ నాయకులను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళను అవినీతి ఆరోపణలకు చెప్పిన వాళ్ళు, డబ్బులకు అమ్ముడు పోయారని చెప్పేసి బహిరంగంగా మాట్లాడిన వాళ్ళు, అదే గాంధీ భవన్లో గల్లలు పట్టుకొని కాంగ్రెస్ పరం ప్రతిష్టనంతా గంగా కలిపిన వాళ్ళు. ఈరోజు తీర్మానం మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ చేసిన దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. తీర్మానం మల్లన్న గత సంవత్సరం ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు అతన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటేసుకొని తిరిగి ప్రచారం చేయించి అధికారం తీసుకొచ్చా ఎంత కృషి చేసినారు. అలాంటి మనిషిని పట్టుకొని ఈరోజు సస్పెండ్ చేయడం చాలా అదిగా ఉంది. తీర్మానం మల్లన్న చేసే తప్పేంటి? ఇంత అనుకున్న అగ్రకులాల వాళ్ళు ఎన్నో పార్టీ అధినేతలను తిట్టారు, అందరినీ తిట్టిండ్రు, అది చేశారు. వాళ్ళని సస్పెన్షన్ చేయకుండా ఏం చేయకుండా వాళ్ళని పార్టీలో కొనసాగించారు. ఇదే విధంగా తీర్మానం మల్లన్నని
సస్పెన్షన్ చేసినందుకు బీసీల ఐక్యత ఇంకా ఐక్యత ఐక్యంగా ఉంటారని నేను తెలియజేస్తున్నాను. తీర్మాన్ మల్లన్న సస్పెన్షన్ని రద్దు చేయాలి, లేకపోతే మేము ఉద్రికంగా చర్యలు తీసుకుంటాము అని తెలియజేస్తున్నాం. నా పేరు నకరకంటి కాశేగౌడ్, బీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిని, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని, తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు తీర్మాన్ మల్లన్నను సస్పెండ్ చేయడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన యువ నాయకుడు, ఉన్నది ఉన్నట్టు మొహం మీద అనేవాడు. అటువంటి వాడిని మీ ముసలోళ్ళందరినీ పట్టుకొని వాళ్ళు ఏదన్నా పార్టీలు అట్టే కొనసాగించుకుంటూ ఈయన తీసేయడం వల్ల బీసీలలో ఇంకా ఐక్యత పెరిగి బీసీలంతా ఒకటయ్యి కాంగ్రెస్కు వ్యతిరేకంగా మరి తయారవుతారు తప్ప ఇంతకుమించి ఏది లేదు. ఏది ఏమైనా కానీ తీర్మాన్ మల్లన్నకి ఇది లాభమే కానీ నష్టం కాదు. ఎందుకంటే తీర్మాన్ మల్లన్న యువ నాయకుడు. ఇంకా ఇప్పుడు బంతిని కనుక నేల కొడితే ఎంత గట్టిగా నేల కొడితే పైకి కొడుతుందో తీర్మాన్ మల్లన్న సస్పెండ్ చేసి శ్రీ 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 ఉమామహేశ్వర దేవస్థానం కామేశ్వర కాలనీలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రాతకాలం నుండి అభిషేకాలు, రుద్రహోమం, స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శ్రీ 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 ఉమామహేశ్వర దేవస్థానం కామేశ్వరరావు కాలనీలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి పాతకాలం నుండి అభిషేకాలు, రుద్రహోమం, స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతా మోహన్ మరియు రమేష్ కుమార్, ఎస్పీ ప్రవీణ్ కుమార్, యాట మల్లయ్య, రచ్చా సత్తయ్య, బ్రహ్మచారి, రామలింగయ్య, వెంకటరెడ్డి, శశిధర్, ఆలయ పూజారి సురేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి దేవాలయం కామేశ్వరరావు కాలనీ, రవీంద్రనగర్, నల్గొండ. ఈ యొక్క దేవాలయంలో గత 14 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం కళ్యాణం కానీ, కార్తీక మాసం కానీ, ఈ యొక్క ఊరేగింపు కళ్యాణం తర్వాత ఊరేగింపు కానీ అత్యంత బ్రహ్మాండంగా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అంతా స్వామివారి యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క ఆశీస్సులు. ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి స్వామి
అందరికి కూడా అతి కొద్ది కాలంలోనే ఆ స్వామి దయ వల్ల ఈ టౌన్ నల్గొండ కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వేల సంఖ్యలో లక్ష సంఖ్యలో రాత్రి కళ్యాణంలో మేమే చాలా ఇంతమంది వస్తున్నారా అని మేము ఆశ్చర్యపోయినాం. అటువంటి ఈ యొక్క దేవాలయం అతి త్వరలోనే ఎంతో ప్రసిద్ధిగాంచి స్వామివారి అమ్మవారి కృపకు అందరూ కూడా భక్తులు పాత్రలవుతూ ఉన్నారు. కాలనీ వాసులు కానీ భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలకు సహకరించి వారి వంతు విరాళాలు కూడా అందజేస్తూ ఉన్నారు. అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క దేవాలయానికి అత్యంత వైభవంగా ఒక నూతన ఆలయం కూడా పెద్ద ఎత్తున నిర్మించుకున్నామని ఆ స్వామివారు ఆజ్ఞ ఇచ్చారు. అది రాత్రి ఫ్లెక్సీ కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడానికి పెద్ద పెద్ద దాతలు కానీ ఎవరైనా మనసున్న వాళ్ళు కానీ అందరూ కూడా సహకరించి ఆ స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏ కార్యం చేయబట్టినా చిన్నప్పటి నుంచి సినిమాలంటే చెప్పలేనంత పిచ్చి. స్కూల్, కాలేజ్, కల్చరల్ ప్రోగ్రామ్స్లో చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. తగిట తదిమి తందానా వంటి మంచి సినిమాతో ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అంటోంది అచ్చ తెలుగు అమ్మాయి ప్రియా కొమ్మినేని. టాప్ హీరోయిన్ అయ్యేందుకు అవసరమైన లక్షణాలన్నీ పుష్కలంగా కలిగిన ఈ ఖమ్మం బ్యూటీ క్వీన్ ఇంజనీరింగ్ చేసి కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసి హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. చిన్నప్పటి నుంచి సినిమాలంటే చెప్పలేనంత పిచ్చి. స్కూల్, కాలేజ్, కల్చరల్ ప్రోగ్రామ్స్లో చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. తకిట తగ్దిమి తందాన వంటి మంచి సినిమాతో ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అంటోంది అచ్చ తెలుగు అమ్మాయి ప్రియా కొమ్మినేని. టాప్ హీరోయిన్ అయ్యేందుకు అవసరమైన లక్షణాలన్నీ పుష్కలంగా కలిగిన ఈ ఖమ్మం బ్యూటీ క్వీన్ ఇంజనీరింగ్ చేసి కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసి హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. తకిట తదిమి తందాన చూసిన వాళ్ళంతా హీరోయిన్గా ఉజ్వల భవిష్యత్తు ఉందని ప్రశంసలు కురిపిస్తుండడంతో పూర్తి స్థాయిలో కెరీర్పై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిపోయింది. తకిట తదిమి తందాన నిర్మాత చందన్, దర్శకుడు రాజ్ లోహిత్లకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతున్న ప్రియా ఈ చిత్రానికి లభిస్తున్న స్పందనను తనను ఉక్కిరిబిక్కిరి చేస్తుందని చెప్తుంది. హెడ్లైన్స్ మరోసారి. సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదవాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. మిర్యాలగూడలో రివర్ హాస్పిటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. సమస్యల పరిష్కారానికి సోషలిజమే మార్గం అన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. ఎక్సైజ్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 129 మంది మహిళా కానిస్టేబుళ్లకు బీరు తయారీ కంపెనీ చూపించిన అధికారులు. ప్రారంభమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. హైదరాబాద్ కోకాపేటలోని శంకర్ కంటి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జియడవెల్లి గ్రామ ప్రజలకు ఉచిత కంటి వైద్య పరీక్షలు. ఎండిపోయిన పొలాలను పరిశీలించిన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు గురు కృష్ణారెడ్డి. జిల్లాలో స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్న ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు రాచకొండగిరి. గుండాల మండలం వెల్మజాల గ్రామంలో పూర్తయిన నూతన శివపార్వతుల ఆలయ నిర్మాణ కార్యక్రమాలు. ఘనంగా ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ స్కూల్ స్వపరిపాలన దినోత్సవ వేడుకలు. గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ. తీన్మార్ మల్లన్నను కుట్రపూరితంగా ఆధిపత్య కుల కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని బీసీ సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్న చక్రహరి రామరాజు. శ్రీ 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 ఉమామహేశ్వర దేవస్థానం కామేశ్వరరావు కాలనీలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు. తకిట తదిమి తందానతో ఆరంగేట్రం చేసిన ఖమ్మంకి చెందిన ప్రియా కొమ్మినేని. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.